18వ సర్గము రావణుడు అశోకవాటికకు వచ్చుట హనుమంతుడు అతనిని చూచుట ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనమునందంతటను గాలించుచూ సీతాదేవిని గుర్తించినంతలో వేకువజాము అయ్యెను. వేదవేదాంగములయందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసినవారును అయిన బ్రహ్మరాక్షసులు ఆ వేకువజామున కావించుచున్న వేదఘోషలను హనుమంతుడు వినెను. పిమ్మట వినసొంపైన మంగళకరములైన చతుర్వాద్య ధ్వనులచే దీర్ఘబాహువు మహాబలము గలవాడును అయిన దశకంఠుని అతని అనుచరులు మేల్కొలిపిరి. ప్రతాపశాలి అయిన రావణుడు సకాలమున మేల్కొనెను. చెదరినహారములను జారిపోవుచున్న వస్త్రములను సర్దుకునెను. ఎల్లప్పుడునూ సీతాదేవి అతని స్మృతిపదమున మెదలుచునే యుండెను. సీతాదేవిపై మరులుగొనియున్న అతనిలో ఇంకను కామవికారములు చెలరేగెను. మదోన్మత్తుడైన రావణుడు తన కామాతిరేకమును అణచుకునలేకపోయెను. అతడు సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను. పిమ్మట వివిధములగు ఫలములతోడనూ పూలతోనూ శోభిల్లుచున్న వృక్షములు గల ఆ అశోకవనమున ప్రవేశించెను. ఆ అశోకవనము సరస్సులతో నిండియుండెను. నానావిధ పుష్పములచే శోభిల్లుచుండెను. అది నిరంతరము మత్తిల్లిన పక్షుల కలకలారావములతో అద్భుతావహమై చిత్రవిచిత్రముగా నుండెను. చక్కని చూపులుగల వివిధములగు క్రీడామృగములతో అలరారుచుండెను. అనేక విధములగు మృగముల గుంపులతో విలసిల్లుచుండెను. అందు ఆయా వృక్షముల నుండి రాలిన ఫలములతో నేల ఎంతయూ నిండియుండెను. అందలి చెట్లు దట్టముగా నుండెను. మణిఖచితములైన బంగారు ముఖద్వారములుగల ఉద్యానవన వీధులను గాంచుచూ రావణుడు అందు ప్రవేశించెను. దేవకన్యలు గంధర్వకాంతలు దేవేంద్రుని అనుసరించినట్లు పులస్త్యవంశజుడైన ఆ రావణుని వందల కొలది అంగనలు అనుగమించిరి. అచట కొందరు యువతులు బంగారు కరదీపికలను మరికొందరి విసనకర్రలను వింజామరలను చేబూని అతనిని సేవించుచుండిరి. కొందరు బంగారు పూర్ణ కుంభములతో ముందు నడుచుచుండిరి. మరికొందరు ఖడ్గములను ఆస్తరణములను ఆసనములను గ్రహించి అతని వెనుక నడుచుచుండిరి. మరొక నెరజాణ మద్యముతో నిండిన రత్నఖచిత పాత్రను కుడిచేతబట్టుకుని రావణుని ప్రక్కన నడుచుచుండెను. ఇంకొక తరుణి రాజహంసవల స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతిగలిగిన బంగారు దండముగల గొడుగును పట్టుకుని అతని వెనుక నడుచుచుండెను. రావణుని అనుంగుసతులు నిద్రమత్తుతో మూతలు పడుచున్న కన్నులుగలవారై మెరుపుతీగెలు మేఘమును వలె వీరుడైన తమపతిని అనుసరించుచుండిరి. రావణుని ప్రియసతులు మదిరలోచనులువైన ఆ తరుణీమణుల హారములు కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగియుండెను. వారిమై పూతలు రాలిపోయియుండెను. కొప్పులు జారి చెదరియుండెను. ముఖములపై స్వేదబిందువులు కన్పట్టుచుండెను. ముఖములు ముద్దులోలుకుచుండెను. వారు నిద్రమత్తుతో తూలిచుండిరి. వారి శరీరములపై గలకుసుమములు స్వేదబిందువులచే తడిసియుండెను. శిరోజములు పూలమాలలు కదలుచుండెను. అతని ప్రియభార్యలందరూ ఆదరాభిమానములతోనూ కామముతోనూ రావణుని అనుసరించుచుండిరి. వారికి పతియైన మహాబలుడగు ఆ రావణుడు కామవసుడగుటచే మందబుద్ధియే సీతాదేవిపై గల ఆసక్తితో మత్తిల్లిన నడకలతో తిన్నగా వచ్చెను. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క ఒడ్డాణపు సవ్వడులను అందెలరవడులను వాయుసూనుడు వినెను. సాటిలేని దుస్సాహస కార్యములను చేయువాడును అమితబల పరాక్రమశాలియు అశోకవన ద్వారముకడకు చేరినవాడును ఆగు ఆ రావణుని వానరోత్తముడైన హనుమంతుడు చూచెను. సుగంధ తైలములతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందునడుచుచుండగా అంతటను వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుచుండెను. అతనిలో కామము గర్వము మదము పెచ్చు పెరిగియుండెను. అతని విశాలనేత్రములు కుటిలములై ఎరబారియుండెను. అతడు ధనుస్సును ధరింపక సమక్షమున నిలిచిన మన్మథునివలెనుండెను. మధింపబడిన అమృత పునురుగువలె స్వచ్ఛమై నిర్మలమైన అతని ఉత్తరీయముజారి కేయూరము నందు చిక్కుకొనెను. దానిని అతడు విలాసముగా లాగుచుండెను. అట్టి రావణుడు సమీపించుచుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మపయొదిగి దట్టమైన పత్రపుష్పములచే కప్పబడినవాడై అతనిని పరికించి చూడసాగెను. నలుదెసల పరికించి చూచుచున్న కపివరుడు రూపయౌవన సంపన్నలైన రావణుని ప్రియ వర పత్నులను గాంచెను. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన రావణుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమున ప్రవేశించెను. మదించియున్నవాడును విచిత్రములైన ఆభరణములను ధరించియున్నవాడును గర్వముతో చెవులనురిక్కించి యున్నవాడును మహాబలశాలియు విశ్రవసునిపుత్రుడును అయిన రావణుని హనుమంతుడు చూచెను. అతడు తారలచే చంద్రునివలె నారీమణులచే పరివృతుడై యుండెను. అట్టి తేజస్శాలిని మహాపరాక్రమశాలియైన హనుమంతుడు గాంచెను.
మహాబాహువైన ఈ రావణుడు లంకాపురమునందలి మహాప్రాసాదమున శయనించియుండగా ఇంతకు ముందే చూచియుంటిని. అతడే ఇతడు అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెము క్రిందికి దిగెను. మహాతేజస్శాలి అయినను హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలని వానివలే అతని చేష్టలు గమనించుటకై ఎవ్వరికిని కనబడకుండా ఆకుల చాటున ఒదిగియుండెను. నల్లని కురులు గలదియు చక్కని కటిప్రదేశము గలదియు వక్షస్థలమును అనువుగా సర్దుకుని కూర్చొనియున్నట్టిదియు నేత్ర సౌందర్యము గలదియు అయిన ఆ సీతాదేవిని చూడదలచినవాడై ఆ రావణుడు ఆమెను సమీపించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 18వ సర్గము.